5 రొట్టెలు మామూలుగా మాట్లాడుకుందాం. 5 రొట్టెలు మన ఇంట్లో ఎంతమంది తింటారు? 5గురా? ఎవరా తల్లి? పిసినారు తల్లి. 5 రొట్టెలు 5గురా? ఏమ్మా ఒక్కొక్క రొట్టె సూరారం అంత చేస్తావా ఏంటి? సరే అనుకోండి, 5 రొట్టెలు ఇద్దరికి, ఇట్స్ ఎనఫ్. ఓకే, ఇద్దరికి ఓకే. 2 తింటేనే 3వోడికి మిగలుతాం. 2కి కూడా సరిగ్గా సరిపోని ఆ 5 రొట్టెల్ని 25,000 మంది తృప్తిగా తిన్నారట. ఇది ఎలా? ఆధారం ఉండదు. ఆధారం ఉండదు. 25,000 మంది తృప్తిగా తినగా ఎట్లా తిన్నారని రాసి ఉంది. ఆ రాయకపోయినా డెఫినెట్గా తృప్తిగానే తిని ఉంటారు. ఎందుకు? అదేం కూరగాయల భోజనం కాదు కదా. అవును కదండి, అదేం కూరగాయల భోజనం, ఆకుకూరల భోజనం కాదు కదా. ప్రపంచంలో నాకు తెలిసి ఏ మనిషికైనా ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? కూరగాయల భోజనం అప్పుడు పై తిని ముగింపులో అంటాడు, ఏమంత పాటుగా లేదులే అంటాడు. పైన ఒక ముద్ద తిని అడావుడిగా లేస్తాడు. చికెన్ అప్పుడు కానీ, మటన్ అప్పుడు కానీ చూడండి ఒక్కొక్క ముఖం ఎలుగుతూ ఉంది. ఫిష్ అప్పుడు కానీ ఇక పరిస్థితి ఏంటో చెప్పమంటారా? నాన్ వెజ్ అప్పుడు అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించుతాడు. అంత అయిపోయిన తర్వాత తీర్పుతూ ఉంటే మళ్ళీ అంటాడు వచ్చి, బ్రదర్ అరగలేదా? దానిదే ఉంది, డైజిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకో అంటే మనోడు అన్నాడంట, ట్యాబ్లెట్ వేసుకుని ఖాళీయే కనుకుంటే ఇంకొక ముక్క తినకపోతున్నా. విన్నారా? ఇది నాన్ వెజ్ అప్పుడు. 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు ఎలా మిగిలాయి? దీనికి రుజువేంటి? దేవుని కార్యాలు మానవ జ్ఞానానికి అందవు. పెద్దగా చెప్తాం ఆమేన్. మానవ మేధస్సుకు అందో. కార్యం జరిగిద్ది, వాస్తవం. ఎలా జరిగిందో వివరించడానికి మనుషునికి మాటలు చాలు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.